వరుస ఫ్లాపులు, కెరియర్ ఏమో డేంజర్లో ఉంది. ఇలాంటి టైంలో ఒక స్టార్ హీరోతో నిజంగా ప్రేమలో పడిందా, లేకపోతే ఇదంతా పబ్లిసిటీ స్టంటా? నటి భాగ్యశ్రీ బోర్సే, రామ్ పోతినేని మధ్య నడుస్తున్న డేటింగ్ రూమర్స్పై ఒక క్విక్ బ్రీఫ్. వరుస పరాజయాలతో ఉన్న భాగ్యశ్రీ తన కొత్త సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా ప్రమోషన్స్ టైంలో ఈ పుకార్లపై ఫైనల్గా స్పందించింది. మొదటిది, అసలీ పుకారు ఏంటి? ఆమె ఏమని ఖండించింది? సోషల్ మీడియాలో భాగ్యశ్రీ, రామ్ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. దీనిపై ఆమె ఏమందంటే, రామ్ తనకు కేవలం ఒక మంచి స్నేహితుడు, నటనలో ఒక ఇన్స్పిరేషన్ అంతే. తెరపై మా కెమిస్ట్రీ అదిరిపోతుంది కానీ రియల్ లైఫ్లో ఏం లేదంటూ ఆ వార్తల్ని పక్కన పెట్టేసింది. రెండో విషయం, అనుమానాలు ఎందుకు ఇంకా కొనసాగుతున్నాయి? ఆమె ఇంత క్లియర్గా చెప్పినా ఈ పుకార్లు ఆగట్లేదు. ఎందుకంటే రీసెంట్గా వైజాగ్లో జరిగిన ఒక మ్యూజిక్ కన్సర్ట్లో రామ్ గురించి ఆమె మాట్లాడిన తీరు చూస్తే ఎవరికైనా ఏదో ఉందన్న అనుమానం వస్తుంది. ఆ ఒక్క ఈవెంటే ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పూసింది. ఇక చివరిగా, కెరీర్ పరంగా ఉన్న ఒత్తిడి. అసలు భాగ్యశ్రీ కెరీర్ ప్రస్తుతం అంత గొప్పగా ఏమీ లేదు. రవితేజతో మిస్టర్ బచ్చన్, విజయ్ దేవరకొండతో కింగ్డమ్, దుల్కర్ సల్మాన్తో కాంతా, ఇలా అన్ని బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి. అందుకే రామ్తో చేస్తున్న ఆంధ్రా కింగ్ తాలూకా ఆమెకు చాలా చాలా కీలకం. మరి ఇంత ప్రెషర్లో ఉన్నప్పుడు ఇది నిజమైన స్నేహమా, లేక సినిమా కోసం పబ్లిసిటీ స్టంటా అన్నది తేలాల్సింది.